హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా మీ అందరికీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అండి. నిజంగా ఎవ్రీ ఇయర్ మనం మార్చ్ 8న ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే అసలుకి మనం ఈ ఉమెన్స్ డేకి ప్రత్యేకంగా అసలు మహిళల మీద జరుగుతున్న ఈ అరాచకాలు ఇవన్నీ వాళ్ళు అధిగమించడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన టెక్నిక్స్తో వాళ్ళు కాపాడుకోవచ్చు అనేది ఈరోజు మనం మాగుంట లేఅవుట్లో ఉన్న ద లెజెండ్స్ మాస్టర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో మన మాస్టర్ శ్రీపు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ ఆ టెక్నిక్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసి చూపించడం జరుగుతుంది. మనకి అవన్నీ కూడా మీరు కూడా చక్కగా తెలిసేసుకోండి. అసలు ఏం చేసి చూపించబోతారు మన వ్యూవర్స్ కోసం. ఈరోజు స్పెషల్గా ఉమెన్స్ డేకి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకున్నామండి. ఆ టెక్నిక్లో భాగంగా అంటే మనం ఏంటంటే ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంటాం అనమాట. అంటే బయట ప్లేస్లో మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే తెలియని అగంతుకులు వచ్చి మళ్ళీ ఏమన్నా టీస్ చేయడానికి కానీ ఎవరైనా మనం అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం సేఫ్ అవ్వాలి అంటే మెయిన్గా చెప్పాలంటే అంటే మనం తెలియని వ్యక్తులు సడన్గా వచ్చి ఎవరిని పట్టుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే భయపడిపోవడం, ఇలా గాబరాపడిపోవడం చేస్తుంటాం అనమాట. కానీ ముందుగా మనం ప్రిపేర్డ్ అంటే మెయిన్గా చెప్పాలంటే ఈ సమాజంలో ఏంటంటే మనం కొన్ని టెక్నిక్స్ మనం ప్రిపేర్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడు మనం గాబరాపడి టెన్షన్ పడి అలా కాకుండా ఆన్ ద స్పాట్లో మనం అటాక్ చేసే మూమెంట్ చేయగలం అనమాట. ఆన్ ద స్పాట్లో మనం ఏంటంటే కొన్ని ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మనం అటాక్ చేసే విధంగా మన మైండ్ మనం మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్నిక్ ఎందుకు మనం చూద్దాం. ఫోన్లో మాట్లాడుకుని సడన్గా మన పైన ఎవరైనా దుండగులు చేసినప్పుడు మనం ఏంటంటే అంత భయపడకుండా మనం అటాక్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుని నేర్చుకున్నాం కిక్స్ పంచెస్ అని ఏంటంటే వెంటనే మనం వెంటనే అటాక్ చేయాలన్నమాట. అటాక్ చేయగలిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవ్వడం అలా జరుగుతారన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటి మాట్లాడడం బాగా ఉపయోగపడతాయి మనకి. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే సడన్గా మనం వాడు తిరిగినప్పుడు హ్యాండ్స్ ఇట్లా మనం పట్టేసుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కువ చేతితో చేయడం జరుగుతుంది అనమాట. చేతితో అటాక్ చేయడం జరుగుతుంది. ఆ చేతుల్ని మనం పట్టేసినప్పుడు అప్పుడు ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వాలో ఈ మూవ్మెంట్ చూద్దాం. చూసారు కదండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా వెనక నుంచి పట్టుకున్నప్పుడు ఇట్లా పట్టుకున్నప్పుడు మనం ఏంటంటే భయపడకుండా మన హెడ్ని అనమాట. ఎందుకంటే హెడ్ని చేసి వెంటనే వెళ్ళిపోతాను లూజ్ అయిన తర్వాత వెంటనే చూసారు కదా. అంటే గట్టిగా మన చేతులు పట్టేశారనుకోండి అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం మన తలని వాళ్ళ ఫేస్ మీద అటాక్ చేసి గట్టిగా వెంటనే ఎల్బోస్ అటాక్ చేయాలన్నమాట. చూసారు కదా. సేమ్ అదే విధంగా ఏంటంటే ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనం చేతులు పైన పట్టుకున్నప్పుడు మనం ఎల్బో అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు చేతుల కింద పట్టేస్తున్నాం అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఛాన్స్ కుదరదు అనమాట. అలాంటప్పుడు ఏ టెక్నిక్ చేయాలి చూద్దాం. చేతులు కింద పట్టుకున్నప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే సేమ్ టెక్నికే, కానీ ఏంటంటే ఇంతకుముందు చేతుల మీద పట్టుకున్నప్పుడు చేతుల కింద పట్టుకున్నప్పుడు అనమాట. ఎలా అంటే ఇంతకుముందు చేతులు పైన పట్టుకున్నప్పుడు మనకి ఛాన్స్ పైకి లేదనమాట. కాబట్టి మనం కింద అటాక్ చేయడం జరిగింది ఎల్బో. సేమ్ అదేవిధంగా అప్పుడు చేతులు కింద పట్టుకున్నప్పుడు అప్పుడు మన చేతులు ఏంటంటే కిందకి వెళ్ళవు కాబట్టి మన చేతులు వెనక వాళ్ళ ఫేస్ మీద ఎల్బో అటాక్ చేయాలి. దీన్ని ఫేస్ ఎల్బో అంటారు. అంటే గట్టిగా మనం ఏంటంటే మన చేతులతో వాళ్ళ ఫేస్ మీద అటాక్ చేసి చూస్తాం అనమాట. చూడండి, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా బస్ స్టాండ్ నించినప్పుడు మన చేతులు పట్టుకుని ఎవరైనా అగంతకులు లాగినప్పుడు అప్పుడు మనం ఏ విధంగా అటాక్ చేయాలి అంటే మనం లాగుతున్నప్పుడు గట్టిగా లాగుతున్నప్పుడు మనం ఏ విధంగా అటాక్ చేయాలో ఈ టెక్నిక్ చూద్దాం. చూసారు కదండి. ఈ విధంగా ఏంటంటే మనపైకి అటాక్ చేసిన జాయింట్ లాక్స్ అనమాట. లాక్ చేసుకుంటూ అటాక్ చేయడం అనమాట. మెయిన్గా చెప్పినట్లయితే మనకి బాడీలో ఏంటంటే మెయిన్గా ఆడవారు కొన్ని టెక్నిక్స్ అంటే సెన్సిటివ్ ప్లేస్లో అటాక్ చేయడం కానివ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ని ఉపయోగించి
అప్పుడే మనం హ్యాండ్ బ్యాగ్తో ఉన్నప్పుడు అటాక్ చేయడం కానివ్వండి, లేదా పెన్స్ కానివ్వండి, ఇక్కడ బ్యాండేజ్ పిన్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని మనం ఏంటంటే వాటిని మనం ఒక వెపన్స్లో ఉపయోగించి చూస్ చేయాలన్నమాట. అదేవిధంగా ఏంటంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైన భయపడకుండా మనం కాపాడుకునే విధంగా ఉండాలన్నమాట. చూసారు కదండి ఎలా ఏంటంటే మనకి ముందు నుంచి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు, మనం టీస్టేజ్ చేయడానికి వచ్చినప్పుడు కానీ లాంచ్ చేసినప్పుడు అటాక్ చేయాలి. సేమ్ అదేవిధంగా ఏంటంటే మన గొంతు బట్టి గట్టిగా నొక్కేస్తున్నప్పుడు అనమాట. గొంతు ఏంటంటే గట్టిగా బట్టి నొక్కేస్తున్నప్పుడు అప్పుడు మనం ఏ విధంగా చేయాలి చూద్దాం. యా చూసారు కదా, ఎస్ చూడండి మన గొంతు గట్టిగా పట్టేసుకున్నప్పుడు మనం ఏంటంటే భయపడకుండా మన చేతులు 2 చేతులతో వాళ్ళ సెన్సిటివ్ ప్లేస్ అయిన ఫేస్ మీద గట్టిగా అటాక్ చేస్తాం అనమాట. అంటే 2 చేతులతో మనం ఏంటంటే భయపడకుండా 2 చేతులతో చూసారు కదా గొంతు గట్టిగా పట్టుకున్నప్పుడు ఎస్ మనం భయపడకుండా మన చేతులు 2 ఫేస్ మీద అటాక్ చేస్తాం. గట్టిగా అటాక్ చేసి వెంటనే కాల్తో చేయడం పంచెస్ అలా చేయొచ్చు అనమాట. ఓకే వ్యూవర్స్, చూశారు కదా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ద లెజెండ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అసలు ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు, అసలుకి ఉమెన్స్ హరాస్మెంట్స్ అన్ని ఏ విధంగా మనం ఎదుర్కొనొచ్చు అనేది చాలా చక్కగా చేసి చూపించేశారు.